పిల్లల ఆ విద్యాభ్యాస కాలమే వారి పేరెంట్స్తో ఉంటారు. మీలో కొందరికి పిల్లల్ని చూడాలని ఎంతో ఆశ ఉంది, వారు మీ చేతిలో లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. గనక వారు మన చేతిలో ఉన్నప్పుడు వారితో హ్యాపీగా సంతోషంగా దినములు గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. స్పెషలీ మనం గర్ల్స్ను పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ పురుషుడు ఉత్తముడు అయితేనే తల్లిదండ్రులను చూడడానికి పంపిస్తాడు. లేదంటే అంటాడు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు వాళ్ళు ఎవ్వరు నా దగ్గరికి రావద్దంటారు. ఇక అంతటితో అది అయిపోతుంది. కాబట్టి మనం వారిని పెళ్లి చేసి పంపించేంత వరకు వారు మన చేతిలో ఉంటారు. వారికి మ్యాక్సిమం మనం చేయగలిగిన బెస్ట్ మనం చేస్తూ, నైతిక విలువలు, మోరల్ స్టాండర్డ్స్ ఇవన్నీ వారికి నేర్పిస్తూ, దేవుని కృపలో వారు నడవడానికి మనం వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇక్కడ వారు మిస్ అయ్యారనుకోండి, వారు ఎంటర్ అయ్యే ఇంటిలో కూడా వారు మిస్ అవుతారు. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేస్తారు, ప్రార్థన చేయడానికి కాదు, తిట్టడానికి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలకు ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉండకపోయినా కొంపై మునుగదు. వాళ్ళొక 10-15 ఇయర్స్ తర్వాత చెప్తారు, నా మమ్మీ వెంటబడినందుకు, ఆమె నన్ను స్ట్రిక్ట్గా పెంచినందుకు ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. లేకపోతే ఏమంటారు తెలుసా, నీకు తెలియదా, నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పావా, ఎప్పుడైనా నువ్వు నన్ను కరెక్ట్ చేసావా, నేను తప్పు చేస్తుంటే నువ్వు నన్ను గద్దించావా, నువ్వు అన్నిటికీ నాకు ఓకే చెప్పావు, నాకేం తెలుసు, ఇప్పుడు చూడు నేను మోయలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటారు. అవర్ చిల్డ్రన్ షుడ్ నాట్ ఫెయిల్ ఇన్ దేర్ ప్రాక్టికల్ లైఫ్. వారి ప్రాయోగిక జీవితంలో వారు అపజయం చూడకుండా ఉండడానికి మనం వారికి హెచ్చరికలు ఇవ్వాలి.